హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ చరీ యూట్యూబర్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వీడియోలో మనం స్ప్లెండర్ ప్లస్ బైక్ అయితే మనకైతే ఫ్యాబ్రికేషన్ వర్క్ అయితే చేశాము. సైడ్ స్టాండ్ సైడ్ అయితే మనకైతే పైప్ అయితే మొత్తం రస్ట్ వచ్చిపోయింది. సో దాట్ మనం కొత్త పైప్ తోటి ఫ్యాబ్రికేషన్ వర్క్ అయితే చేశాం అనమాట. సైడ్ స్టాండ్ ప్లస్ ఫుట్ రెస్ట్ అనేది మళ్ళీ రీప్లేస్ చేశాము. ప్లస్ ఇక్కడ మిడిల్లో కనిపిస్తుంది కదా, 2 సైడ్ పైప్స్కి జాయింట్ ఉన్న పైప్ ఒకటి ప్లస్ షీట్ కూడా మనకైతే కొత్త రిప్లేస్ అయితే చేశాము. రైట్, ఇలాంటి ఫ్యాబ్రికేషన్ వర్క్స్ అయితే మన షాప్లో అయితే చేస్తూ ఉంటాము. ఏ బైక్ అయినా సరే మనం ఫ్యాబ్రికేషన్ వర్క్ అయితే పర్ఫెక్ట్గా చేస్తాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పెయింట్ వేసిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా మనం అయితే ఇంజన్ అయితే రిమూవ్ చేసి అయితే దీనికైతే వర్క్ అనేది చేసాము. జనరల్గా ఇంజన్ రిమూవ్ చేయకుండా కూడా మనకైతే వర్క్ అయితే చేస్తాం అనమాట. కాకుంటే ఏంటంటే ఇక్కడ కస్టమర్ మెకానిక్ వచ్చేసి ఇంజన్ అనేది బోర్ అనేది చేస్తున్నారు అనమాట. సో దట్ మనకి ఇక్కడ ఇంజన్ తీసి పక్క పెట్టి మనకైతే బైక్ ఫ్రేమ్ ఒక్కటైతే మనకైతే పంపించడం జరిగింది. ఇలా ఉంటే ఏంటంటే మనకు ఫ్రీగా వర్క్ అయితే చేయడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట వర్క్ అనేది. రైట్ గైస్, ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.